హాయ్. మీరు పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిందని డౌట్ వచ్చాక ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుందా? అది ఎందువల్ల రావచ్చో ఈరోజు చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్. నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకునే కిట్తో ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు దాంట్లో కూడా ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 96% నార్మల్గా పాజిటివ్ వస్తుంది, ఒక్కొక్కసారి 4% ఛాన్సెస్ ఉంటుంది నెగిటివ్ రావడానికి. అవి ఎందువల్ల వస్తుందో ఈరోజు చూద్దాం. సో మీరు పీరియడ్ మిస్ అయ్యాక ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి టూ ఎర్లీగా, అంటే పీరియడ్ మిస్ అయిన డేనే చేసుకుంటే ఒక్కొక్కసారి టూ ఎర్లీగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నెగిటివ్ రావచ్చు. సో ఎప్పుడూ కూడా ఒకసారి నెగిటివ్ వచ్చి మీకు ఇంకా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనిపిస్తే టెస్ట్ అనేది రిపీట్ చేయడం మంచిది. ఒక 4-5 days ఆర్ 1 week తర్వాత చెక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అండ్ అందులో హార్మోన్ బీటా హెచ్సిజీ అనే హార్మోన్ని చెక్ చేస్తాం. ఆ హార్మోన్ లెవెల్స్ యూరిన్లోకి వచ్చాక యూజువల్గా మార్నింగ్, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే యూరిన్ బాగా డైల్యూట్ అయిపోయి ఆ హార్మోన్ లెవెల్స్ అన్ని కాన్సన్ట్రేట్, అంటే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మీకు ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మార్నింగ్ శాంపుల్, అంటే మీరు లేవగానే శాంపుల్తో చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ హార్మోన్ లెవెల్స్ ఆ మార్నింగ్ శాంపుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ ఒక్కొక్కసారి మీరు తెచ్చుకున్న కిట్ ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇంటికి తెచ్చుకోగానే దాంట్లో ఉన్న డేట్ చూసుకోవాలి, ఎక్స్పైరీ డేట్. అండ్ ఒక్కొక్కసారి క్వాలిటీ కూడా బాగా ఉండకపోవచ్చు, అప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు బ్రాండ్ మార్చుకొని రిపీట్ టెస్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. సో మీకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఒకవేళ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి రిపీటెడ్గా, అప్పుడు ఇంకా పీరియడ్ రావట్లేదు అంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు. బ్లడ్లో ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎర్లీగా తెలుస్తాయి, అది ఒక పద్ధతి. అండ్ ఒక్కొక్కసారి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే మీ పీరియడ్స్ కరెక్ట్ టైంకి రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నెగిటివ్ అని చూపిస్తుంది యూజువల్గా. సో వాళ్ళు ఒక 10 days లేదంటే 1 week ఆగి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ కనిపిస్తుంది. సో మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒక్కటే మీదే ఆధారపడి మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చింది అంటే డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. మీరు ఏదర్ టెస్ట్ అయినా రిపీట్ చేయొచ్చు, లేదంటే బ్లడ్ టెస్ట్ అయినా ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.